అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. యశ్వంత్ సిన్హా పర్యటన ఏర్పాట్లను టీఆర్ఎస్కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జూలై 2న యశ్వంత్ సిన్హా తెలంగాణ సీఎం కేసీఆర్తో కూడా సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్లోని జలవిహార్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో యశ్వంత్ సిన్హా భేటీకి అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతోనూ యశ్వంత్ సిన్హా హైదరాబాద్లో సమావేశం కానున్నారు. యశ్వంత్ సిన్హా వచ్చే సమయంలోనే హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమయంలోనే యశ్వంత్ సిన్హా హైదరాబాద్కు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి లైవ్లో ప్రెజెంట్ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రవీణ్ కుమార్, అలాగే బీజేపీ నుండి రాజేష్, అనలిస్ట్ శ్రీరామ్ గారు, అలాగే టీఆర్ఎస్ నుంచి వేణుగోపాల్ గారు. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మనం శ్రీరామ్ గారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు. నమస్తే అండి సార్, చెప్పండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యశ్వంత్ సిన్హా అలాగే బీజేపీ నుంచి ప్రధాని మోదీ కూడా ఒకే సమయంలో హైదరాబాద్ పర్యటనకు రాబోతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దీనిలో పెద్ద విశేషమే లేదు, జస్ట్ కోఇన్సిడెన్స్ కానీ. ఎందుకంటే దీన్ని బట్టి ఈయన పర్యటన బట్టి ముందుగా బీజేపీ ప్లాన్ చేసుకున్నది కాదు కదా. బీజేపీ సమావేశాలు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. యశ్వంత్ సిన్హా ఏంటంటే ఆయన దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆయన పర్యటన ఆ రోజు కుదిరింది కాబట్టి ఆ రోజు వస్తున్నారు. బట్ ఏంటంటే రాజకీయంగా అన్ని పార్టీలు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఒకళ్ళకొకళ్ళు పోటీగా, అంటే హైదరాబాద్ అంటే తెలంగాణకు కూడా ఇప్పుడు తొందరగానే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేము పై హ్యాండ్లో ఉన్నామంటే మేము అప్పర్ హ్యాండ్లో ఉన్నామని చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువైపు నుంచి ఒక పక్కన భారతీయ జనతా పార్టీ ఈరోజు మనం చూస్తున్నాం ఫ్లెక్సీలు కూడా ఎలాగుందో, రెండు పార్టీల మధ్య టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా ఉందో చూసుకుంటున్నాం. అంటే రాజకీయంగా ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని ఉపయోగించుకోవడానికి రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు ఇదొక అవకాశం దొరికింది. కరెక్ట్గా అదే టైంకి సిన్హా గారు హైదరాబాద్ వచ్చే ప్రోగ్రాం ఉండటంతో ఓ పక్కన బీజేపీ వాళ్ళు హడావుడి చేస్తుండగానే ఆయన్ని ర్యాలీగా తీసుకురావడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం ప్లాన్ చేసింది అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీను టీఆర్ఎస్ పార్టీ కలిసి ర్యాలీలో ఉండే అవకాశం ఉండదు జనరల్గా. సో అందువల్ల ఏం చేస్తారనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఏం ప్రోగ్రామ్స్ చేస్తుంది, ఏది ఏమైనా సరే ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ వైపు నుంచి అప్పర్ హ్యాండ్ ఉండేలాగా ప్రయత్నం చేస్తారు. దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటారు. ఓవరాల్గా ఇదంతా తెలంగాణ రాజకీయంలో ఒక అవకాశంగా వాడుకోవడానికే తప్ప ఇదేదో జాతీయ రాజకీయాల్లో ఇమీడియట్గా ఏదో చేసేద్దామని కేసీఆర్ గారు చేస్తున్నారు అనుకునేది కాదు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ఆయన కనుక సీరియస్గా అప్పుడే ఇంకొక మెట్టి ఎక్కాలి అనుకుంటే కనుక అసలు క్యాండిడేట్ని, రాష్ట్రపతి క్యాండిడేట్ని నిర్ణయించే క్రమంలో ప్రతిపక్షాల తరఫున ఆయన లీడ్ తీసుకుని ఉండేవారు. బట్ ఆయన లీడ్ తీసుకోకుండా మమతా బెనర్జీకి, శరద్ పవార్కి అవకాశం ఇచ్చేశారు. సో కాంగ్రెస్కి దూరంగా ఉంటాము అన్న ఒక మెసేజ్ని ఇచ్చే కార్యక్రమంలో ఆ పనిచేశారు. ఈ రాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంచెం ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు, ఇంకోటి ఏదో అంటున్నారు. ఇవన్నీ ఎంతవరకు ఏదవుతాయో చూడాలి. అందువల్ల ప్రస్తుతానికి మాత్రం కేంద్రానికి సంబంధించిన అంశం నేషనల్గా ఏదో దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవడం కాకుండా రాష్ట్రంలో ఎత్తులు పై ఎత్తుల్లో ఒక భాగంగానే దీన్ని చూడాలి తప్ప వేరే దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు గెలుస్తారో కూడా ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఓటింగ్ అంతా కూడా ఎవరి వైపు ఎలా ఉందనేది. బట్ ఏంటంటే దీన్ని ఒక అవకాశం, టీఆర్ఎస్ పార్టీ మేము భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం గట్టిగా తెలంగాణలో చేస్తోంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా మేము యశ్వంత్ సిన్హాకి మేము సపోర్ట్ చేస్తున్నాము, మా వైపు నుంచి అభ్యర్థిని మేము నిలబెట్టాము అంటే. ఎందుకంటే ప్రపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, యశ్వంత్ సిన్హాని ప్రపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో టీఆర్ఎస్ లేదు. సో మేమే ప్రపోజ్ చేసాము, మేము ప్రపోజ్ చేసిన అభ్యర్థిని మేము ఆయనకి పబ్లిసిటీ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. సో ఎవరి ప్రయత్నాలు ఎలాగున్నా కూడా ఇవన్నీ కూడా తెలంగాణ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాయి తప్ప ప్రస్తుతానికి కేంద్ర రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తామని మనం అయితే పెద్దగా అనుకోవడానికి లేదు. బట్ ఇది ఏంటంటే కోఇన్సిడెంట్, ఆ కోఇన్సిడెంట్ని వీళ్ళు వాడుకుంటున్నారు. అది రైట్. రాజేష్ గారు. రాజేష్ గారు చెప్పండి. అయితే చెప్పండి సార్. నేను పూర్తిగా శ్రీరామ్ గారు చెప్పిన అంటే ఈ రెండు కోఇన్సిడెంటల్ గా జరిగాయని అనే దాంతో పూర్తిగా ఏకీభవిస్తా.
కానీ ఇప్పటి వరకు ఏదైతే టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక ముసుగైతే ఉందో అది పూర్తిగా యశ్వంత్ సిన్హాని రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రతిపాదించడం, టిఆర్ఎస్ బలపరచడంతో పూర్తిగా ఆ ముసుగు తొలగిపోయిందని కనీసం ఇప్పుడు డిబేట్ లో ఉన్న మిత్రులైనా యాక్సెప్ట్ చేయాలి. మేబీ ఆ టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ రాజకీయంగా చాలా ప్రత్యర్థులను దాటే చాలా ముందుకెళ్ళిపోయారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి డిస్కషన్ అంటే దీని గురించి జరగకపోవచ్చు. కానీ కనీసం ఎందుకంటే పార్టీ లైన్ లో డిబేట్ లో ఉండే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కనుక కనీసం పార్టీ లైన్ లో వీళ్ళిద్దరూ ఇప్పుడే ఉన్నారు. ఇది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ కలిసి బీజేపీతో పోరాడబోతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సుస్పష్టంగా ఉంది. సో ఇప్పుడు బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఒకవైపు. సో ఇది వీళ్ళు వ్యూహాత్మకంగా తీసుకున్నది ఏం కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నిన్నటి నుంచి యశ్వంత్ సిన్హా గారు పర్యటనలు ప్రారంభించారు కేరళ నుంచి మొదలుపెట్టి. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే సపోర్ట్ చేస్తున్నారో తమిళనాడు ఇదంతా మేబీ ఒక 1 డే ఎక్స్ట్రా వాళ్ళు కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఇక్కడికి వస్తున్నారు. సో ఈ మహారాష్ట్ర కూడా యాక్చువల్ గా ప్లాన్ చేశారు. మేబీ ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాల వల్ల మహారాష్ట్రను వాయిదా వేసుకున్నారు. సో అందువల్ల పెద్దగా ఇందులో ఆశ్చర్యపోవాల్సింది లేదు. కానీ ఇప్పటికి కూడాను టిఆర్ఎస్ అధినేతకి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యకర్తలుగా మా ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు, రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా పెడతామని అన్నారు, మేము ఏ క్యాండిడేట్ అంటే ఆ క్యాండిడేట్ ని తీసుకొని వస్తామని అన్నారు, కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకం అని అన్నారు. ఈ రోజు మీకు ఒక మాజీ భారతీయ జనతా పార్టీ కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది తప్ప వేరే అభ్యర్థి దొరకలేదా? ఒకవేళ ఈ అభ్యర్థినైనా మీరు గెలిపించడానికి తీసుకున్నారా అని అంటే ఈ అభ్యర్థి గెలిచే అభ్యర్థి కూడా కాదు, ఆ విషయం మీకు తెలుసు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొని అంటే మాజీ భారతీయ జనతా పార్టీ నాయకుడిని తీసుకొని వచ్చి ఒక బలిపశువుగా చేద్దామని చెప్పి ఆలోచించి, సో ఎటువంటి రాజకీయం చేద్దామని అనుకుంటున్నారు? మీతో భవిష్యత్తులో ఎవరైనా కలుద్దామని అనుకున్నా వాళ్ళకు కూడా మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని అన్నదైనా కూడా కనీసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బహుశా ఈయన ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు ఆలోచించినంతటి పరిజ్ఞానం కానీ మేబీ ఆ ఎఫిషియన్స్ ఆఫ్ థింకింగ్ బహుశా లోపించిందేమో అని అయితే మేము సందేహిస్తున్నాం. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేయటం మాత్రం ఉండేది. సో ఇప్పుడు ఎత్తులు వేయాల్సి వచ్చేటప్పటికి ఆయన ఏం చేయాలో తెలియక, ఎవరితో ఫైట్ చేయాలో తెలియక, ఆయన దగ్గర ఉన్న ఆయుధాలని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక బహుశా సతమతం అవుతున్నారేమో. అందుకే ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఆయనకి ఇటువంటి ఒక అత్యాతన స్థితిలో బహుశా యశ్వంత్ సిన్హా గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరిచారేమోనని అయితే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ సమాజానికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటే, కాంగ్రెస్ మేము ఒకటే, మేమిద్దరమే కలిసి పోటీ చేయబోతున్నాం, బీజేపీయే మా రాజకీయ ప్రత్యర్థి అని అనేది అయితే సుస్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. బహుశా రేపు ర్యాలీలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడాను యశ్వంత్ సిన్హాకి చెరో పక్క నిల్చుంటారా లేదా, నిల్చోకపోతే దానికి ఎటువంటి కొత్త రాజకీయ భాష్యాలు చెప్తారు, నిల్చొని ఒకరి మీద ఒకరు ఎలా భవిష్యత్తులో దుమ్మెత్తు పోసుకుంటారు అని అనేది కూడా తెలంగాణ ప్రజానీకం చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉంది. వీళ్ళ మధ్య జరగబోయే స్వీట్ ఫైట్ ఎలా ఉంటుందో అనేది అంటే రాజకీయ వర్గాల్లోనే కాదు, పౌర సమాజంలో కూడా ఇది చాలా ఆసక్తిని రేకిస్తున్న ప్రశ్న. బహుశా దానికి వాళ్ళు ఏ సమాధానం చెప్తారో రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. రైట్. వేణుగోపాల్ గారు చెప్పండి. అయితే రాజేష్ గారు ఏదైతే మాట్లాడారో దానికి మీరు ఏకీభవిస్తున్నారా? అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా యశ్వంత్ సిన్హా పర్యటన ఏర్పాట్లు అని దగ్గరుండి చూసుకుంటోంది. అంటే ఎందుకని మీరు మద్దతు ఇస్తున్నారు? అంటే దీని వెనకమల ఏమన్నా రాజకీయ వ్యూహం కానీ ఏదైనా ప్లాన్ కానీ ఉందనుకోవాలా? అయితే ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల కోణంలో మాత్రమే ఈ అంశాన్ని చూడాల్సి ఉంటది. రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిపక్షాలందరూ కలిపి ఒక వ్యక్తిని బలపరిచినప్పుడు బీజేపీని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి మా పార్టీ డెఫినెట్ గా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చిన అభ్యర్థికి మద్దతు ఇస్తుంది.
ఆ మద్దతు ఇచ్చినంత మాత్రాన మిగిలిన పార్టీలందరితో మీరు పొత్తులో ఉంటారా? అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలన్నీ మీతో పొత్తులో పోటీ చేస్తాయా? ఇదంతా చర్చ తీసుకురావడం. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ ఐడెంటిటీ లేదు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర తెలంగాణలో బీజేపీకి లేదు. ఎందుకంటే 103 స్థానాల్లో వాళ్ళు డిపాజిట్లు కోల్పోయినటువంటి పార్టీ. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటారంటే మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి. ఇందాక మాట్లాడినటువంటి వక్త కూడా ఆయన ఏమన్నారంటే మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి, ఆ విషయాన్ని కేసీఆర్ గారు ఇమీడియట్ గా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని మేము గుర్తించొద్దు, మిమ్మల్ని గుర్తించాల్సింది ప్రజలు. మీకు ప్రధాన ప్రతిపక్ష స్థానం ప్రజలు ఇస్తే తీసుకోండి. మేము ప్రధాన ప్రతిపక్షం మీరనో కాంగ్రెస్ అనో మేము నిర్ణయించాము, ఆ నిర్ణయించాల్సిన అవసరం మాకు లేదు. అది నిర్ణయించాల్సింది ప్రజలు. ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయం మీద జశ్వంత్ సిన్హా గారు వస్తున్నారు. వారు ఇప్పుడు దేశ స్థాయిలో కూడా చాలా విషయాల్లో బీజేపీ వైఫల్యాలని ఎండగట్టినటువంటి వ్యక్తి. మొదటి నుంచి కూడా బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకు మేము మద్దతు ఎందుకు తెలిపినాము అంటే ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఒక 4 ముఖ్యమంత్రులు మాత్రం చాలా పవర్ఫుల్ గా మోడీని డి అంటే డి అన్నట్టుగా విమర్శాస్త్రాలు సంధిస్తూ ముందుకెళ్తా ఉన్నారు మన భారతదేశంలో. ఇప్పుడు మమతా బెనర్జీ గారు కానివ్వండి, సెకండ్ స్థానంలో కేసీఆర్ గారు కానివ్వండి, కేజ్రీవాల్ గారు కానివ్వండి, స్టాలిన్ గారు కానివ్వండి, ఈ 4 ముఖ్యమంత్రులు కూడా. రైట్. ప్రవీణ్ కుమార్ గారు సార్ చెప్పండి. అయితే మీరు టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతోంది. అవునండి. యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు నేను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నానండి, ప్రాతినిధ్యం వహిస్తున్నాను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి. ఇక్కడ రాష్ట్రపతి ఎలక్షన్లని కాంగ్రెస్, టీఆర్ఎస్ లేకుంటే మిగతా ప్రాంతీయ పార్టీలని కాకుండా అండి, ఇక్కడ కేవలము ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, మజ్లిస్ పార్టీ అవ్వచ్చు, ఇంకే పార్టీలైనా కూడా విపక్షాల అభ్యర్థిగా సిన్హా గారిని, యశ్వంత్ సిన్హా గారిని ప్రకటించినప్పుడు మమతా బెనర్జీ గారు ఈ విషయంలో తన చాలా వరకు టైం తీసుకొని అందరి విపక్షాల పార్టీ అభ్యర్థిగా ఒకరు ఉండాలి, ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి ఒకరు అంటే ఏకపక్షంగా ఎన్నికలు జరగకుండా విపక్షాల అభ్యర్థిగా ఒకరు ఉండాలి అని చెప్పి మొట్టమొదటిగా ఎన్సీపీ పార్టీ అధినేత శరద్ పవార్ గారిని కూడా ప్రపోజించడం జరిగింది. కానీ తను తిరస్కరించడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను శరద్ పవార్ గారి నాయకత్వంలో ఈ రోజు సిన్హా గారిని ఈ రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా, విపక్షాల అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి ఈ రోజు తెలుగు రాష్ట్రాలైన అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మద్దతు పలికింది. ప్లస్ అలాగే అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు విపక్షాల పార్టీ మద్దతు ఇవ్వకుండా తన పార్టీ యొక్క స్వలాభం కోసం కావచ్చు జగన్ గారు ఈ రోజు మన ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఈ రోజు మద్దతు తెలపడం జరిగింది. అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఏంటి అంటే కేవలం ఇది రాష్ట్రపతి ఎన్నికలంగానే చూడాలి తప్పించి రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన విషయంగా మనం ఈ రోజు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రాష్ట్రపతి ఎన్నికలు విపక్షానికి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలకి రాష్ట్ర శ్రీరామ్ గారు చెప్పండి సార్. చెప్పండి. ఇదంతా చూస్తుంటే అందరూ కూడా తెలంగాణ మీద ఫోకస్ ఎక్కువ పెట్టినట్టు తెలుస్తోంది. అంటే తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అంటారు? తెలంగాణ అంటే యశ్వంత్ సిన్హా గారు ఏమి తెలంగాణ మీద ఫోకస్ ఏం పెట్టాడు. ఆయన ఏదో 4 రోజులు ఉంటాడు, ఊరికే అన్ని రాష్ట్రాలు తిరుగుతాడు, ఆ తర్వాత ఓడిపోతాడు, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటాడు. సో యశ్వంత్ సిన్హా గారు తెలంగాణ మీద ఫోకస్ పెట్టే అవకాశం లేదు. బట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టడం కోసమే ఇప్పుడు ఆ కార్యవర్గ సమావేశాన్ని, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో పెట్టింది. అంతవరకు ఖచ్చితంగా జరుగుతోంది. సో అందువల్లనే జాతీయ స్థాయి నాయకులందరూ ఈరోజు కొంచెం ముందుగానే రాష్ట్రంలో అడుగుపెట్టి ఇక్కడ అంతా కూడా పర్యటన చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక పిక్చర్ మేము క్లియర్ కట్గా మేము ఇక్కడ ఫోకస్ పెట్టామని చూపించే ప్రయత్నం, జనంలో మేము సీరియస్ ఒక పార్టీగా ఈ అదేంటి అధికారం కోసం మేము పోరాడుతున్నాము అని చూపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఈరోజు చేస్తోంది. సో అంతవరకు అది చేస్తున్న సందర్భంలో ఇప్పటికే 8 సంవత్సరాల పాటు పరిపాలించిన పార్టీగా ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని తట్టుకోవడం కోసం భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటం కోసం
ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈ పర్యటన ఏదైతే యశ్వంత్ సిన్హా గారి పర్యటనని మామూలుగా అయితే ఆయన డైరెక్ట్ గా వస్తాడు, వచ్చి ఏదో ఒక గెస్ట్ హౌస్ లోనో స్టార్ హోటల్లోనో ఉంటాడు, లేదా అవసరమైతే తెలంగాణ భవన్ ఏదో ఉందో అక్కడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన ఆయన అందరినీ రిక్వెస్ట్ చేస్తాడు, అక్కడితో మేమందరం మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, అక్కడితో వెళ్ళిపోతే అయిపోతుంది. బట్ అలా కాకుండా ర్యాలీ తీయడం అనేది ఏదైతే ఉందో ఇది రాజకీయంగా ఉపయోగించుకోవడం. ఈ తెలంగాణలో పెట్టిన ర్యాలీ ఏదైతే ఉందో, హైదరాబాద్ లో పెట్టే ర్యాలీ, ఇది జాతీయ స్థాయిలో ఆయనకేం పెద్ద ఉపయోగపడేది కాదు. ఆయనేమి ఇప్పుడు అర్జెంటుగా ఆయనకేమి ఓట్లేం మారిపోవు. ఈ ర్యాలీ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఓట్లలో ఏం మార్పు రాదు. బట్ ఏంటంటే ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చాలా సీరియస్ గా కంటెస్ట్ చేస్తోంది, చాలా మోడీ గారికి వ్యతిరేకంగా చాలా సీరియస్ గా ఉంది అన్న మెసేజ్ ఏదైతే వెళ్తుందో, వెళ్ళినప్పుడు ఎవరైతే కొన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీకి కట్టర్ విరోధి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమాత్రం సడలకుండా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉండే అవకాశం ఉంది. అటు ఇటు బెసక్కుండా మనందరం బీజేపీకి వ్యతిరేకం కాబట్టి మనందరం అంత సీరియస్ గా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నా టీఆర్ఎస్ పార్టీతోనే ఉండాలి అని చెప్పి ఆ ఓట్ బ్యాంకు ఎటు బెసక్కుండా ఉండే అవకాశం ఉంది. లేదంటే కనుక మళ్ళీ ఇందులో మళ్ళీ కొంచెం చీలిక వచ్చింది అనుకోండి, యాంటీ బీజేపీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కనుక చీలిక వస్తే రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నుంచి కూడా ఆ పార్టీలోకి కొంతమంది జంప్ అవుతున్నారు. విజయారెడ్డి లాంటి వాళ్ళు కూడా, వాళ్ళు కొంచెం ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఒక చరిత్ర ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈ ఓట్ బ్యాంక్ అనేది ఏదైతే కన్స్ట్రక్టివ్ గా వాళ్ళ వైపు వెళ్లకుండా, వీళ్ళ వైపు నుంచి నాయకులు కొంతమంది వెళ్ళినా కూడా ఓట్ బ్యాంక్ వెళ్లకుండా చూసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇది చేస్తుంది. అంటే మేము ఖచ్చితంగా యాంటీ బీజేపీ, ఇప్పటిదాకా డౌట్ ఉండేది. అటు కొంత మధ్య మధ్యలో వెళ్తుంటారు కేసీఆర్ గారు ఢిల్లీలో, అక్కడ మోడీ దగ్గర అక్కడ హాయ్ అంటుంటారు, ఇక్కడికి హైదరాబాద్ రాగానే బాయ్ అంటుంటారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు, అక్కడ బాయ్ బాయ్ ఇక్కడ బాయ్ బాయ్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే బాయ్ బాయ్ హ్యాష్ ట్యాగ్ బాయ్ బాయ్ మోడీ పెడుతున్నారు. ఇప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్ బాయ్ బాయ్ మోడీ పెట్టడంలో ఉద్దేశం అదే. అంటే యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకోవడంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఈ ఎత్తుగడ వేసింది. దాంట్లో భాగంగానే యశ్వంత్ సిన్హా గారు వచ్చే ఏదైతే ఆయన ప్రయోజనం కోసం ఆయన వస్తుంటే వీళ్ళు హడావుడి చేస్తున్నారు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది ఈ మొత్తం వ్యవహారంలో? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు మెయిన్ గా ప్రపోజ్ చేసింది కాంగ్రెస్. వాళ్ళందరూ ప్రపోజ్ చేయడం అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది అంతే. సో ప్రపోజ్ చేసిన కాంగ్రెస్ ఈ రోజు యశ్వంత్ సిన్హా గారు వస్తున్న సందర్భంలో ఎందుకని అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది? టీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంటే ఎలా చూస్తూ ఊరుకుండిపోయింది? ఇది ఆలోచించాల్సిన విషయం. రాజకీయంగా ఖచ్చితంగా ఎప్పుడు ఎత్తులు పై ఎత్తుల్లో ఒక అడుగు ముందుండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫ్లెక్సీల వివాదం ఉంది, ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎలాగో వస్తారు, ప్రధానమంత్రి గారు మిగతా అందరూ వస్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళందరూ ఫ్లెక్సీలు పెడతారు, బీజేపీ వాళ్ళు రాష్ట్రం అంతా లేదా కనీసం హైదరాబాద్ అంతా పెడతారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ముందే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుని చాలా చోట్ల ఫ్లెక్సీలు కానీ లేదంటే హోర్డింగ్లు కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టేసింది. అలాంటి ఎత్తులు పై ఎత్తులు రాజకీయాల్లో ఉంటాయి. కానీ ఈ ఎత్తులు పై ఎత్తుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనకబడిందని చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే యశ్వంత్ సిన్హా టూర్ ని టీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోగలుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాకా దాని మీద ఏమాత్రం కనిపించట్లేదు. క్యాష్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్టు కానీ ఆ సత్తా ఉన్నట్టు కానీ ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. రైట్. కాంగ్రెస్ నుంచి మళ్ళీ ప్రవీణ్ గారు సార్ చెప్పండి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే శ్రీరామ్ గారు చెప్పారో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు యశ్వంత్ సిన్హా ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. అయితే టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు కూడా ఎటువంటి స్టెప్ అనేది తీసుకోలేదంటున్నారు. అదేనండి, ఇక్కడ స్పష్టంగా చెప్పాలని అంటే అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ ఈ రోజు ఇక్కడ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా దానికి ఆ హైప్ ఇవ్వద్దు, ప్రజల్లో ఆ హైప్ ని కొంచెం డామినేషన్ చేయడానికి. సో ఈ రోజు అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ రాష్ట్రపతి ఈ అభ్యర్థి రావడం వలన దీన్ని వాళ్ళు హైలైట్ గా తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసేది కూడా చేస్తుంది. కాకపోతే ఈ రోజు అధికారంలో మొన్న కేటీఆర్ గారు కూడా వెళ్ళి
నామినేషన్ దాఖలు సందర్భంలో సందర్భంలో కూడా అదే చెప్పాడు. మేము రాష్ట్రంలో కలిసి పనిచేస్తామని మేము ఇక్కడ చెప్పట్లేదు, కేవలం రాష్ట్రపతి అభ్యర్థి తనానికి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నాము, అది కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళ వ్యూహాత్మకమైనటువంటి చర్యలు వాళ్ళు చేస్తున్నారని చెప్పి నా యొక్క విన్నపం. నెక్స్ట్ సార్ చెప్పండి రాజేష్ గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సదస్సులు బీజేపీ సదస్సులు నిర్వహిస్తుందో ఈ సదస్సులంతా ఈ హడావిడంతా చూస్తుంటే కూడా ఎన్నికలు అప్పుడే వచ్చేసినట్లు కూడా అనిపిస్తోంది. కేవలం హైదరాబాద్ రాజకీయ కేంద్రంగా మారుతోందా అనిపిస్తోంది, ఏమంటారు? ప్రాంతీయ పార్టీల తాలూకా రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందండి, వీళ్ళదంతా కూడాను చిల్లర రాజకీయాలు. మీరు ఒకసారి చూస్తే 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎటువంటి వేషాలు వేశారో అవన్నీ కూడా మక్కి అతని శిష్యుడైన చంద్రశేఖరరావు గారు కూడా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అవే వేస్తున్నారు. ఆయన అప్పుడు అధర్మ పోరాట దీక్షలను ఢిల్లీలో చేశాడు. ఈయన వెళ్ళి ఏవో 2 రోజులు హడావిడి ఢిల్లీలో చేశారు. ఆ తర్వాత ఒక వారం 10 రోజులు ఢిల్లీలో అక్కడ ఇక్కడ తిరిగారు. మీడియాకి కనిపించలేదు, వాళ్ళ నాయకులకు కూడా కనిపించలేదు. సో ఇది ఎంతసేపు ఎలా ఉంది అని అంటే కేసీఆర్ గారిది ఎక్కడో ఒకరు ఎవరో ఒకరు మనతో పాటు భుజం మీద చెయ్యేసి రాకపోతారా, కనీసం వాళ్ళతోనైనా మనం ఎక్కడో ఒక దగ్గర సహవాసం చేయలేకపోతామా? అప్పుడు కూడా ఆయన వచ్చేటప్పుడు నల్ల బెలూన్లు ఎగరేయటం, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేసింది అదే, నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు, నల్ల షర్ట్లు, ఇదంతా చూసాం. ఇప్పుడు మీకు ఇదంతా వినిపిస్తుందండి ప్రియాంక గారు? చెప్పండి సార్, వినిపిస్తోంది. సో ఇప్పుడు ఇదంతా ఎలా ఉందంటే మీకు అతడు సినిమాలో నాయుడికి భగవద్గీత చెప్పి వదిలేశాడు కానీ బుజ్జిగాడికి విశ్వరూపమేరా అని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా చంద్రబాబు నాయుడు గారికి మేబీ భగవద్గీత చెప్పి మాత్రమే వదిలేస్తారు అమిత్ షా మోడీ. ఈసారి కేసీఆర్ గారికి బహుశా విశ్వరూపం కూడా చూపిస్తారేమో. బహుశా అది చూడటానికే ఇద్దరు ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం చాలా ఉర్రోతులుగుతా ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఇంకొకటి ఇందాక మిత్రులు చెప్పినప్పుడు మాకు ప్రతిపక్ష హోదా లేదు, మేమేవో 2-3 స్థానాలు 103 స్థానాల్లో ఏదో డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు. మేము 1980s లో మా పార్టీ పెట్టినప్పుడు కూడాను ఇటువంటి ఇవే జరిగాయి. 1950s లో పెట్టినప్పుడు కూడా ఇవే జరిగాయి. 80s నుంచి మేము యాక్టివ్ పాలిటిక్స్ లో 2 సీట్లలో మొదలు పెట్టినప్పుడు కూడాను అప్పుడు జవహర్లాల్ నెహ్రూ నుంచి కూడాను భారతీయ జనతా పార్టీ పట్ల మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు 303 స్థానాలు, మొన్న రాంపూర్ అండ్ అవి ఎలాంటి స్థానాలు ఇప్పటిదాకా బీజేపీ ఎప్పుడు కూడా అక్కడ వాటి ఎగ్జిస్టెన్స్ కూడా లేదు. అలాంటి స్థానాల్లో కూడా మేము గెలిచి బహుశా గతంలో అంటే ఈ ఉప ఎన్నికల్లో మేము ఎంపీ సీట్లు 2 గెలిచిన దాన్ని ఏదో గొప్పగా చెప్పుకోము. ఎందుకంటే 303కి ఒక 2 యాడ్ అవడం వల్ల మాకు పెద్దగా వచ్చేదేమీ లేదు. కానీ గతంలో మా యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయినప్పుడు కూడా మేము అక్కడ గోరఖ్పూర్ స్థానాన్ని కోల్పోయాం. సో రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక పార్టీ ఎంతగా బలపడుతుంది అని అనే దానికి మేము గతంలో త్రిపురలో కానీ వెస్ట్ బెంగాల్లో 2 స్థానాల నుంచి 16-18 స్థానాలకు మా పార్లమెంట్ సీట్లు పెరిగింది. కానీ చాలా ఉదాహరణలు ఉన్నాయి దేశం మొత్తం మీద, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఉదాహరణలు కోకొలలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ తరఫున ఇవ్వటానికి. కానీ ఇక్కడ మా సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో వీళ్ళు ఒక వారం రోజుల ముందే ఈ పిల్లర్స్ బుక్ చేసేసుకోవటం, ఫ్లెక్సీలు కట్టేయటం, లేదు అని అంటే మోడీ గారిని ఏదో ఇప్పుడు మోడీ గారిని వీళ్ళు ఏదో కించపరిచేలాగా రాయటం వల్ల మాకేం పెద్దగా దానివల్ల ఏమి, ఎందుకంటే మోడీ గారు ఈజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం వాళ్ళని గౌరవిస్తుందా లేదా, వాళ్ళు గౌరవించకపోతే నెక్స్ట్ వేరే నాయకత్వం మారినాక మా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. మా డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక మోడీ గారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తారు. దాని గురించి ఏం మాకు పెద్దగా వర్రీ లేదు. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, ఈ తండ్రి కొడుకులు అల్లుడు కూతురు ఈ ప్రభుత్వాన్ని పంపిద్దామని. తప్పకుండా 2023 రిజల్ట్స్ ని తెలంగాణ ప్రజలు వాళ్ళ ఈవీఎంస్ రూపంలో చూపించబోతున్నారు. దానికి సమర శంకారావమే 3వ తేదీ సాయంత్రం జరగబోతున్న భారతీయ జనతా పార్టీ సభ. వేణుగోపాల్ గారు సార్ చెప్పండి, నిన్న జరిగిన ఫ్లెక్సీ వారు కావచ్చు, ఈ రోజు జరుగుతున్న ఈ యశ్వంత్ సిన్హా పర్యటన ఏర్పాట్లు కావచ్చు, ఇదంతా చూస్తుంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ లో 2వ దశగా అనుకోవచ్చు అంటారా?
100% అండి. ఇప్పుడు మేము ముక్త కంఠంతో ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇందాక సోదరులు చెప్పారు 1980లో మేము పార్టీ పెట్టినాము, ఈ రోజు 303 స్థానాలు సాధించామంటే 1980లో మీరు పార్టీ పెట్టిన తర్వాత 4 ఎంపీ స్థానాలు సాధించడానికి, 2 ఎంపీ స్థానాలు సాధించడానికి మీకు 4 సంవత్సరాలు పెట్టింది. 2018 ఎన్నికల్లో కూడా మీరు 2019 ఎన్నికల్లో కూడా మీరు 63% మంది ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అవి మర్చిపోకూడదు. మీరు దేశవ్యాప్తంగా మీ మీద వ్యతిరేకత అనేది ఉన్నది. మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళని దేశ ద్రోహులను చేయడము, ప్రతిదాన్ని ఒక లింక్ చేసి మాట్లాడడము. ఇప్పుడు తెలంగాణ నుంచి కేసీఆర్ గారు ఒక అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలో తప్పేముందండి? ప్రతిపక్షాలు అందరూ కలిసి పెట్టిన అభ్యర్థి కదా, కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి కాదు కదా. 15 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. 15 పార్టీలు. ఇప్పుడు ప్రాంతాల ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయా, దేశ ప్రయోజనాల కోసం ఏర్పడ్డాయా? మీరు చెప్పండి. ప్రాంతాల ప్రయోజనాలే ప్రామాణికంగా ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ముందు వారి రాష్ట్రాలు ప్రయోజనం చేకూరిన తర్వాత దేశమంతా ఆలోచిస్తారు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా సరే ముందు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించిన తర్వాతనే దేశం గురించి ఆలోచిస్తారు. అదేవిధంగా తెలంగాణ కానివ్వండి, ఇక్కడ మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేసేవాళ్ళు కాబట్టి రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడతా ఉన్నారు. ఇక్కడ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి ఒక గిరిజన మహిళని వారు పెట్టడం జరిగింది. గతంలో దళితుల్ని పెట్టగానే వాళ్ళు ఏమన్నారు, దళితులకి మొత్తం మంచి జరిగిపోతుంది, దళితుల్ని రాష్ట్రపతిగా చేసినందుకు అభినందించాలి, మోడీ గారిని అందరూ అభినందించాలి, దేశం మొత్తం దీన్ని స్వాగతించాలి అని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ గారిని పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు క్యాంపెయిన్ నిర్వహించారు ఇదే విధంగా. దళితుని పెట్టగానే ఇప్పుడు 5 ఏళ్లలో దళితుల్లో ఎటువంటి మార్పులు వచ్చినాయి? దళితుల జీవితాల్లో 5 ఏళ్లలో ఎన్ని వెలుగులు నింపారు వీళ్ళు? దళితులకి ఏం మంచి చేశారు? దాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. ఎక్కడ కూడా ఒక్క అదనపు మంచి కూడా దళితులకు జరగలేదు ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు కొత్తగా గిరిజనులు అని చెప్పి ఇంకో కొత్త పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్వయంగా గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారి మీద నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు. నేను మహిళగా ఆమెను గౌరవిస్తున్నా, ఒక మహిళా నాయకురాలుగా ఆమెను గౌరవిస్తున్నా. కానీ ఆమె ఒక 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక టర్మ్ మంత్రిగా ఉన్నారు, ఒక టర్మ్ గవర్నర్ గా పనిచేశారు. అంటే సుదీర్ఘంగా దశాబ్దాల కాలంగా ఆమె పెద్ద రాజకీయ పదవులు అనుభవించి కూడా వారి గ్రామానికి 8 సంవత్సరాల నుంచి పవర్ లేదు. అంటే ఇక్కడ ఇది మెయిన్ క్వాలిటీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు తీసుకుంటారు. ఎట్లా అంటే వారి ప్రాంత ప్రయోజనాల గురించి అడగనటువంటి నాయకులకి అవకాశాలు ఇస్తుంది కేంద్ర నాయకత్వం. అది అక్కడ ఉన్నటువంటి సోదరులు కూడా గమనించాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 4 ఎంపీలు కూడా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రయోజనాల గురించి కానీ, వారిని గెలిపించినటువంటి ప్రజల ప్రయోజనాల గురించి కానీ పార్లమెంట్ లో ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కేవలం ఒక్కసారి కూడా తెలంగాణ తరపున మా తెలంగాణ రాష్ట్రానికి ఇది కావాలని తెలంగాణ నుంచి గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఒక్కసారి కూడా అడగలేదు. సేమ్ ఇదే క్వాలిటీస్ ని మనము ద్రౌపది ముర్ము గారిలో కూడా చూడొచ్చు. వారి సొంత గ్రామానికి కూడా న్యాయం చేసుకోలేదు కాబట్టి ఈమె మొత్తం పూర్తిగా ప్రాంతాల ప్రయోజనాన్ని పక్కన పెట్టేసి కేవలం మన పార్టీకి భజన చేస్తూ మనకు మాత్రమే కొమ్ముగాస్తుంది కాబట్టి ఈమెకి ఈ అభ్యర్థిత్వం చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు అని చెప్పేసి నేను అభివర్ణించాల్సి ఉంటుంది. ప్లస్ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ఇదే తీరు అవలంబిస్తూ ఉన్నారు. మన తెలంగాణ ప్రయోజనాల గురించి అడగకుండా ఉంటేనే మన అగ్రనాయకులు మనకు అవకాశాలు ఇస్తారు, మన హైకమాండ్ మనకు అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఇదే సిద్ధాంతాన్ని తెలంగాణ బీజేపీ నాయకులు కూడా నమ్ముకుంటున్నారని నేను అంటా ఉన్నాను. రెండవది, ఇందాక శ్రీరామ్ గారు మాట్లాడుతూ వారంటే నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానము. కానీ వారి ఒక మాట అన్నారు, కేసీఆర్ గారి నిర్ణయాలు కొంచెము ఆందోళనకరంగా ఉన్నాయి, ఆయన కొంచెం అయోమయ పరిస్థితిలో ఉన్నట్టున్నారు అని చెప్పేసి వారు అనడం జరిగింది. అట్లా కాదు, ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టలేదు. ప్రతిపక్షాలు అందరూ కలిసి ఉమ్మడిగా మన బలం అనేది చీలకుండా, ఓట్లు చీలకుండా ఒక ఉమ్మడి అభ్యర్థిని పెడదామని నిర్ణయించుకున్నప్పుడు దానికి కేసీఆర్ గారు మద్దతు ఇవ్వడం చాలా ఉత్తమమైన నిర్ణయం కదా. ఇంతకంటే గొప్ప నిర్ణయం ఏముంటుంది రాష్ట్రపతి ఎన్నికల్లో? చాలా అద్భుతమైన నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారనే చెప్పాలి. దీన్ని అదే విధంగా అభివర్ణించాల. అన్నలాంటి వాళ్ళు కూడా ఇట్లా దీన్ని విమర్శించి కేసీఆర్ గారి ఆలోచన శక్తి తగ్గింది ఇలాంటి కామెంట్స్ చేయడం నాకు బాధాకరం అనిపించింది. రైట్, రాజేష్ గారు చెప్పండి సార్, ఏదో చెప్పాలంటున్నారు. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ అంటే ఆ రాష్ట్ర ప్రయోజనాలని మాట్లాడండి రాజేష్ గారు. ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్ర ప్రయోజనాలనే కాపాడుతూ ఉంటాయి, ఆ తర్వాతే దేశ విశాల ప్రయోజనాలను గురించి మాట్లాడతాయని అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, నిన్నటి వరకు మహారాష్ట్రలో కానీ, లేదంటే ఉత్తరప్రదేశ్లో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ మేము లేవనెత్తుతున్న అంశం ఏంటంటే
మీరు ప్రాంతీయ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా మీ కుటుంబ ప్రయోజనాలను మాత్రమే పట్టించుకుంటున్నారు. లేకపోతే దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా తీసుకోండి, తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు ఒక 5-6 పోర్ట్ఫోలియోస్ చూసే మినిస్టర్, అల్లుడు ఇంకొక 2-3 పోర్ట్ఫోలియోస్ చూసే మినిస్టర్, కూతురు ఎమ్మెల్సీ, ఇది ఎంపీగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ, ఇంకొక అల్లుడేమో ఆయన మందులు చూడడం, ఆయన దారుణం ఇది. అభివృద్ధి గురించి మాట్లాడబట్టి సోదర, నా క్వశ్చన్ ఒకటే, నరేంద్ర మోడీ కేబినెట్ లో నరేంద్ర మోడీ కొడుకు గాని, నరేంద్ర మోడీ అల్లుడు గాని, నరేంద్ర మోడీ కూతురు గాని, లేదా వాళ్ళ అన్న గాని, తమ్ముడు గాని, పిల్లలు గాని, వీళ్ళు ఎవరైనా కూడా నరేంద్ర మోడీ కేబినెట్ లో ఉన్నారా? నరేంద్ర మోడీ కేబినెట్ లో వాళ్ళు ఉంటే చెప్పండి. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి కేబినెట్ ని కుటుంబ కేబినెట్ గా మార్చేసిన తర్వాత మళ్ళీ మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే హక్కు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త ఎవరికి లేదు. ఎందుకనంటే వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళు దానిని దాటి ఆలోచించలేకపోతున్నారు. ఒకవేళ ఏదో దేశానికి ఏదో మంచి చేద్దామని చెప్పి ఢిల్లీ వెళ్తే, ఇప్పుడు ఢిల్లీలో ఈయన కోసం ఒక ఫార్మ్ హౌస్ కట్టాలి, మనం ఢిల్లీలో ఈయన కోసం ఒక తెలంగాణ భవన్ కట్టాలి. ఇవన్నీ కూడా ఎవరి డబ్బులతో కడతారు? ప్రజల డబ్బులతో. వీళ్ళు ఇప్పుడు ఇస్తున్న యాడ్స్ అన్ని కూడా ఎవరు? ప్రజల డబ్బులతో. వీళ్ళు నిన్న కాక మొన్న వెళ్ళి పంజాబ్ లో డబ్బులు పంచేసి వచ్చారు. ఎవరి డబ్బులు? తెలంగాణ ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేస్తున్న డబ్బుని పంజాబ్ లో ఉన్న రైతులకు. శ్రీరామ్ గారు ఒక్క మాట అండి, ఒక్క మాట చెప్పండి. వేణు ఏదో మాట్లాడుతాండి. వేణుగోపాల్ గారు చెప్పండి. అయితే ఇక్కడ సోదరులు చాలా దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారసత్వ రాజకీయాలు. నేనేమో పాలసీ పరంగా చెప్పాను, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రాంతాల ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు పాటుపడతాయని చెప్తా ఉంటే వాళ్ళు కేవలం సెంటిమెంటే కావాలి. వాళ్ళకి పాలసీ పరంగా అవసరం లేదు. మేము ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చినాం, మీరు తీసుకోలేదు. మేము 10 మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, మీరు చూసుకోలేదు. మేము ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాం, మీరు కట్టుకోలేదు. మేము మీకు ఇన్ని నిధులు ఇచ్చినాం, మీరు వాడుకోలేదు అని చెప్పమానండి. ఒక్కటి ఉండదు చెప్పనీకి అంశం. కేవలం కుటుంబ రాజకీయాలు అనడము, సెంటిమెంట్లు రెచ్చగొట్టడం ఇదే బీజేపీ మెయిన్ ఎజెండా ఇదే అండి. పాలసీ పరంగా డిస్కషన్ పెట్టండి. ఇప్పుడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రం ఏమి ఇచ్చిందని చర్చ పెట్టండి. దానికి ఏ బీజేపీ నాయకుడు కరెక్ట్ సమాధానాలు చెప్పరు. దాంట్లోంచి ఇంకే ఏ ట్విస్ట్ చేయాలి, ఏ సెంటిమెంట్ లేపాలని చూస్తూ ఉంటారు. నేను క్లారిటీగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తామని చెప్పాను, మా ఉద్దేశం కూడా చెప్పాను. దాని మీద ఏమన్నా ఉంటే పాలసీస్ పరంగా డిబేట్ చేయమనండి. అంతేగాని తండ్రి పోస్టు, కొడుకు ఒక పదవి, బిడ్డ ఒక పదవి, అల్లుడు ఒక పదవి, ఈ మాటలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీలో 25 మంది నాయకులు ఈ రోజు కూడా వారసత్వ రాజకీయాల్లో ఉన్నారు. అమిత్ షా కొడుకు జై షా నరేంద్ర మోడీ కేబినెట్ లో ఎవరైనా ఉన్నారా చెప్పండి. నరేంద్ర మోడీ కేబినెట్ లో ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ మేము మాట్లాడుతున్న కేసీఆర్ కేబినెట్ ని వాళ్ళ కుటుంబ సభ్యులతో నింపేశారు. ఇది భారతీయ జనతా పార్టీ అభియోగం. వీళ్ళ కుటుంబ ప్రయోజనాలకి, వీళ్ళ అవినీతి ప్రయోజనాలకి, వీళ్ళు కొమ్ము కాసే సంస్థలకి, వీళ్ళ ఫార్మ్ హౌస్ రాజకీయాలకి తెలంగాణ ప్రజానీకం చరమగీతం పాడిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో వచ్చినదే ఇప్పుడు వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే ఆఖరికి ఫ్లెక్సీలు, అదే టైంలో పోటాపోటీగా ర్యాలీలు, ఇవన్నీ వీళ్ళ స్థాయిని వీళ్ళు దిగజార్చుకుంటూ తెలంగాణ రాష్ట్ర స్థాయిని కూడా దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఏం న్యాయం చేశారో కదా. మేము ప్రధానమంత్రి గారు తెలంగాణకు ఏ అంశాల్లో ద్రోహం చేశాడో ఫ్లెక్సీలు కట్టినాము. మీరు ఏ అంశాల్లో న్యాయం చేశారో పక్కన ఇంకో ఫ్లెక్సీ కట్టండి కదా, ప్రజలకు తెలుస్తుంది కదా. మీరు గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా న్యాయం చేసేస్తే అది మీరు చేసిన న్యాయం ఏందో ఫ్లెక్సీల రూపంలో కట్టండి, దాని పక్కన ఇంకో ఫ్లెక్సీ కట్టండి. తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఉద్యోగాల కోసం, నిధులు నియామకాల కోసం సాధించుకున్నాం. ఈ రోజు నియామకాలన్నీ ఎవరికి జరిగాయి? కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే నియామకాలు జరిగాయి. ఆ విషయాన్ని మిత్రుడు అర్థం చేసుకోవాలి. లేదంటే మిత్రుడిని తీసుకొని కేబినెట్ లో కూర్చోబెట్టండి. కేటీఆర్ గారి కంటే బాగా పర్ఫార్మ్ చేస్తాడు. వీళ్ళ గురించి మానేసి తెలంగాణ ప్రజానీకం గురించి, తెలంగాణ నియామకాల గురించి, తెలంగాణ ఉద్యోగాల గురించి మార్చేసి ఏదో ఒక కుటుంబాన్ని కుమ్ముగాసి ఆ కుటుంబాన్ని భుజాల మీద వేసుకొని మోస్తామనంటే తెలంగాణలో ఉన్న పౌర సమాజం దానికి సిద్ధంగా లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాజేష్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్రెసెంట్ ఉన్న టాపిక్ గురించి మాట్లాడండి. శ్రీరామ్ గారు, తెలంగాణకు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీరామ్ గారు,
సార్ చెప్పండి, గతంలో ఎప్పుడైనా అంటే ఇలా ప్రధాని వస్తే ఇలా నిరసనలు ఆందోళన చేయడం, వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలవడం, అలాగే రాష్ట్రపతి అభ్యర్థికి ప్రచారాలు చేయడం ఇలాంటివన్నీ ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా జరిగినాయా? అంటే తెలంగాణకు మాత్రమే ఇది ప్రత్యేకమా? అంటే అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను, అదే గతంలో కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేక ప్రదర్శనలు ఖచ్చితంగా జరిగినాయి. ఇందాక మన మిత్రులు కూడా గుర్తు చేశారు, నల్ల బిల్లులు ఎగరేయటాలు, నల్ల బ్యాడ్జీలు కట్టుకోవడాలు, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు అదే పద్ధతిని ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ అనుసరిస్తోంది. హ్యాష్ ట్యాగ్ పెట్టి బై బై మోడీ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి చేస్తున్నారు. సో ఇదేం కొత్త కాదు. అయితే ఇప్పుడు రాష్ట్రపతికి అభ్యర్థిని ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ గెలిపించగలుగుతుందా ఈ ర్యాలీ ద్వారా అంటే ఏం గెలిపించే అవకాశం లేదు. అయినా కూడా ర్యాలీ చేస్తున్నారు. ఈ ర్యాలీ అనేది మిగతా ఎక్కడ కూడా నాకు తెలిసి మిగతా రాష్ట్రాల్లో ఇక్కడ తమిళనాడులో అలా జరిగినట్లేదు, కేరళ కానీ కర్ణాటక కానీ ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లేదు. సౌత్ ఇండియాలో ఓన్లీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ప్రయత్నాలు ఏం జరిగే అవకాశం కనిపించట్లేదు. ఓన్లీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ ర్యాలీ అనేది పెడుతుంది. అందుకే నేను చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ ర్యాలీ పెడుతున్నది యశ్వంత్ సిన్హాని గెలిపించడానికి కాదు. ఈ ర్యాలీ ద్వారా ఒక మోడీ వ్యతిరేకతని జనంలోకి పంపించడం కోసం మేము మీకు టగ్ ఆఫర్ గా ఉన్నాము, నేషనల్ వైడ్ మీరు ఎవరినైతే పెడతారో మీకు మేము వ్యతిరేకంగా మేము ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికోసం దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నారు. ఇందాక మన కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా దీని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారండి. మీరు యశ్వంత్ సిన్హాతో మీరు ముందే మాట్లాడుకోవచ్చు కదా, ముందే మాట్లాడుకుని మేము ర్యాలీ తీస్తామండి అంటే ర్యాలీకి కాదని అంటారా? ఎవరైనా కాదని అంటారు కదా. ఎవరు ముందు ఆ ఐడియాని తీసుకుంటే ఐడియా తర్వాత పోనీ ఆ ర్యాలీ తర్వాత అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ర్యాలీని మించి ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తుందా యశ్వంత్ సిన్హాకి? నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, మీ ప్రతిపాదించినది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత బలపరిచారు తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఇందులో ఏమాత్రం ఎక్కడా కూడా వీళ్ళ పాత్ర లేదు. కేవలం తర్వాత ప్రతిపాదనలు అన్ని అయిపోయిన తర్వాత సరే ఫోన్లో ఏమన్నా మాట్లాడుకున్నారేమో తప్ప ప్రతిపాదనలు అన్ని అయిపోయిన తర్వాత బలపరిచారు తప్ప ఇప్పటిదాకా వాళ్ళ పాత్ర అయితే ఈ క్యాండిడేట్ సెలక్షన్ లో లేదు. క్యాండిడేట్ సెలక్షన్ లో లేని పార్టీ ఇప్పుడు అంత అడ్వాంటేజ్ తీసుకుంటుంటే క్యాండిడేట్ సెలక్షన్ లో పాత్ర ఉండి స్వయంగా ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎందుకని అడ్వాంటేజ్ గా తీసుకోలేకపోతుంది? మీకున్న రాష్ట్రాలన్నీ ఒక పక్కన పోతున్నాయి. ఇప్పుడు మిగిలింది ఇప్పుడు ఏమైనా కొద్దిగా స్ట్రాంగ్ అవుతున్నారు తెలంగాణలో అనుకుంటున్న టైంలో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోలేకపోతున్నారంటే రాజకీయంగా మీ అశక్తత కానీ లేదంటే మీ ప్లానింగ్ లేకపోవడం కానీ తెలుస్తోంది. అందువల్ల దీన్ని మీ సమీక్షించుకోకపోతే ఈ రోజు ర్యాలీ గురించి వదిలేయండి, ఈ రోజు ర్యాలీ ఆయన వస్తాడు పోతాడు ఓడిపోతాడు ఇవన్నీ అయిపోతాయి. బట్ రేపొద్దున రాబోయే ఎలక్షన్ లో ఇలాగే ప్లానింగ్ లేకుండా ఉంటే మీ పరిస్థితి ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. సో కానీ ఇక్కడ బీజేపీ మిత్రులు చెప్తున్నారు కానీ వీళ్ళిద్దరు కలిసిపోయారని, అలా కలిసిపోయారు అన్న మెసేజ్ కనుక ప్రజల్లోకి వెళ్తే అది టీఆర్ఎస్ పార్టీకి డిసడ్వాంటేజ్. అందువల్ల అలా కలిసిపోయారనే ప్రయత్నాన్ని ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేయదు. ట్రయాంగిల్ ఫైట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ట్రయాంగిల్ ఫైట్ లో యాంటీ ఇన్కంబెన్సీ విడిపోయి వాళ్ళు లాభపడాలని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల సరే మీరు రాజకీయంగా వాళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పి మీరేదో అడ్వాంటేజ్ తీసుకుందామనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కానీ ఇంకొకటి ఇంకా ఈ వారసత్వాలు ఇవన్నీ మీరు చెప్తున్నారు కానీ అవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరండి. ఇప్పుడు అమిత్ షా కొడుకుది ఖచ్చితంగా ఆయన దాంట్లో మంత్రిమండలిలో లేకపోవచ్చు తప్ప ఏ క్వాలిఫికేషన్ తో ఆయన వచ్చాడు? బీసీసీఐ సెక్రటరీ అయ్యాలంటే ఏ క్వాలిఫికేషన్ తో వచ్చాడు? అసలు వాళ్ళ దాకా ఎందుకు? తెలంగాణలోనే పాల్వాయి రజనీ గారు మీ అధికార ప్రతినిధి, ఆవిడకి కూడా ఒక వారసత్వం ఉంది కదా. అలాగే బంగారు లక్ష్మణ్ గారి కూతురు మీ పార్టీలో ఉన్నారు, ఆవిడకి ఒక వారసత్వం ఉంది కదా. వారసత్వం అంటే కేవలం దీంట్లో అది ఎవరైతే ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుళ్ళు, లేదా ప్రధానమంత్రిగా ఉన్నారో వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు. వారసత్వం అంటే రాజకీయ వారసత్వం. రాజకీయ వారసత్వం ఉందా లేదా? రాజకీయ వారసత్వం తెలంగాణలో కనబడుతోంది భారతీయ జనతా పార్టీలో. సరే తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. ప్రమోద్ మహాజన్ గారి పిల్లల దగ్గర నుంచి లేదంటే ఈ మహారాజ్ సింధియా దగ్గర వాళ్ళ వంశాన్ని దగ్గర నుంచి అందరూ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సో అదేమి పెద్దగా పనిచేసే అవకాశం లేదు. ఊరికే రాజకీయం కోసం మీరు మాట్లాడచ్చు తప్ప. బట్ ఏంటంటే దీన్ని మీరు గట్టిగా ప్రజల్లోకి నిజంగా తీసుకెళ్ళగలిగితే మీ మిత్రులు కూడా అలాంటి వాళ్ళు ఉండకూడదు. మీరు నిన్నటిదాకా పంజాబ్ లో అకాలీదళాలు పెట్టుకున్నారు, వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నవాళ్లే కదా, మీతో పాటు కలిసి ఉన్న వాళ్ళే కదా ఎన్డీఏలో. ఈ రోజు మీకు చెప్పని మిత్రుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వారసత్వమే కదా.
అందువల్ల ఎవరు వారసత్వానికి అతీతులు? ఈ దేశంలో వారసత్వానికి అతీతులు లేరు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జనసేన ఉంది, అందులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ అన్నయ్య నాగబాబు గారు ఉన్నారు. వాళ్ళు అదే వారసత్వమే కదా, ఇద్దరు కలిసి అన్నదమ్ములు కలిసే ఉన్నారు కదా. సో అందువల్ల వాళ్ళు మీతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో కలిసే ఉన్నారు కదా, మీ మిత్రులుగా ఉన్నారు కదా, మీ ఇద్దరు ఒక ఒడంబడికలో ఉన్నారు కదా. సో ఇవన్నీ కూడా రాజకీయంగా ఉపయోగపడతాయి తప్ప కాదు. బట్ ఏంటంటే సరే ఓకే మీరు చేసుకోండి, తెలంగాణలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు, మీరు ఒక మాట వాళ్ళని అనొచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు దీని ద్వారా ఈ ప్రధానమంత్రి దగ్గర నుంచి మొత్తం అందరు నాయకులు రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మీరు ఎంత గట్టి మెసేజ్ ఇవ్వగలరు అన్నదే దీంట్లోకి వెళ్తుంది. రాష్ట్రానికి ఏమి ఇస్తామని చెప్తారు, మొత్తం కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి మొత్తం రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి హైదరాబాద్ వస్తున్న సందర్భంగా తెలంగాణకి మీరు ఏం చేస్తామని చెప్తారు, ఇదే కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం టిఆర్ఎస్ పార్టీ కూడా ఏదో ఫ్లెక్సీల వారితోటో వాళ్ళు బై బై మోడీ లాంటి హ్యాష్ ట్యాగులు పెట్టడంతో ఫైట్ కాదు ఇది. మీరు నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే చెప్పారో దాన్ని ఇప్పటికీ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం పూర్తిగా చేస్తేనే మళ్ళీ మూడోసారి మీకు అవకాశం వస్తుంది తప్ప రెండోసారి ఏదో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వల్ల మీకు అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చింది కదా, మళ్ళీ అలాంటిది ఇంకో ఏదో అడ్వాంటేజ్ వస్తుందని అనుకుంటే మాత్రం పొరపాటు. చాలా టఫ్ ఫైట్ ఉంది. ఆ టఫ్ ఫైట్ లో మీరు బయటపడాలంటే నియామకాలు సిన్సియర్ గా చేయండి. నిధుల విషయంలో మీరు ఇప్పటికే ప్లస్ లో ఉన్న రాష్ట్రాన్ని మైనస్ చేశారు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. నీళ్ల విషయంలో మీరు ఎంతవరకు చేయగలరో నాకైతే డౌట్ గానే ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి నీళ్లు వస్తేనే మేము ఓట్లు అడుగుతా ఉన్నారు, అలా కాకుండానే ఓట్లు అడిగారు. ఈసారి అయినా సరే ఆ ప్రయత్నం చేసి ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయో దీనికి 100% మీరు న్యాయం చేస్తేనే ప్రజలు మీ వైపు నిలబడతారు అనేది ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా గమనించాల్సిన అంశం. రైట్, ప్రవీణ్ కుమార్ గారు సార్ చెప్పండి, అయితే మోదీ పర్యటన కావచ్చు, ఇటు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన కావచ్చు, ఓవరాల్ ఈ హడావిడి మొత్తంలో కాంగ్రెస్ పార్టీ సైడ్ లైన్ అయిపోయిందంటారా? అంటే ఏంటి మీ ప్రణాళిక? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది? ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ నేను ఇప్పుడు నేషనలిస్ట్ ఎన్సీపీ పార్టీ తరపు నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానండి. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు దీన్ని ఎందుకు మరి ఇంత ముందుకు విశ్లేషకులు అన్నగారు మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన విషయంలో కూడా సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎందుకు సిన్హా గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ తోని టైం తీసుకోలేదు, లేకుంటే ర్యాలీ కావచ్చు ఇంకేదైనా అవ్వచ్చు, ఆ పార్టీని హ్యాక్ చేసుకోవడానికి ఇక్కడ తెలంగాణలో ఎందుకు తీసుకోలేదు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇవ్వాల్సిన సందర్భం, అంటే వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన సందర్భం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రోజు మాత్రం టీఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీ సమావేశాల సందర్భంగా ఈ రోజు ఇటువంటి సిన్హా గారి యొక్క ప్రచార యొక్క సందర్భంలో వస్తున్నట్టు సందర్భంలో దీన్ని ప్రాతినిధ్యంగా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు అని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ రోజు కాంగ్రెస్ కంటే సపోర్ట్ కాంగ్రెస్ అన్ని పార్టీలు విపక్ష పార్టీలు అన్ని కూడా ఈ రోజు మద్దతు తెలుపుతున్న సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా లీడింగ్ తీసుకున్న సందర్భం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు బీజేపీ రాజేష్ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా అండి ఈ రోజు బీసీలకి ప్రధానమంత్రిగా బీసీగాని ఈ రోజు ప్రధానమంత్రి బీసీ ఉన్నారు. ఏం చేశారండి దేశంలో ఉన్న బీసీలకి ఏం చేశారు? అసలు ఈ రోజు బీసీలో ఉన్నటువంటి జనగణన ఈ రోజు దేశంలో బీసీలోకి ఉన్నటువంటి జనగణన ఈ రోజు చేయలేదు. దేశంలో ఉన్నటువంటి పుల్లు జంతువుల గురించి లెక్కలు చేస్తున్నటువంటి కేంద్రము ఈ రోజు మనుషులుగా ఉన్న బీసీల గురించి ఈ రోజు ఎటువంటి జనాభా లెక్కలు చేయడం లేదు, జనగణన చేయట్లేదు. చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ రోజు తెలంగాణ ఒక రాష్ట్రం అనే కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా కేవలం అధికారం కోసం వాళ్ళు తప్పని పడుతున్నారు. కానీ ఈ రోజు రాజ్యాంగాన్ని కూలీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఈ రోజు మహారాష్ట్రలో వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు. అంతే తప్పించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు కదండి, ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. వాళ్ళు అలా కాకుండా ఇలాంటి దొంగ చర్యలు చేసుకుంటూ ఇలాంటి బెదిరింపులు చేసుకుంటూ చేతిలో కేంద్రంలో ఉన్నటువంటి అధికార సంస్థలని చేతిలో పెట్టుకొని ఈ రోజు ఇటువంటి చర్యలు అనేటివి కేంద్రానికి సరైనవి కావండి. ఈ రోజు ఇప్పటికైనా కేంద్రం మారి ప్రజలకు వాళ్ళకి ఏం కావాలి, ఏ రాష్ట్రంలోనైనా దేశంలో ఉన్న ప్రజలకి మేము ఏమి ఇస్తున్నామని వాళ్ళు ఒక్కసారి ఈ రోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేవలం రాజకీయాలు ఆబాటాలు ఫ్లెక్సీలు లేకుంటే పెద్ద పెద్ద హోటల్లో మీటింగ్లు కాదండి. ప్రజలకు కావాల్సింది ఈ రోజు ఒక సామాన్యుడు బతికే పరిస్థితిలోకి ఈ రోజు కేంద్రం ఆలోచించాలి. ఒకప్పుడు 800, 300, 400, 500 ఉన్న సిలిండర్ ధరలే ఈ రోజు ఉంటే ఈ రోజు 1000 రూపాయలు దాటిపోతున్నాయి.
ఈరోజు సామాన్యుడు ఇలా బతుకుతున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం పనిచేయకుండా సామాన్యుల కోసం పనిచేస్తే బాగుంటుంది. మీరు రాష్ట్రాల మీద కూడా మీ అధికారం ఉంటుంది కేంద్రం. ఆ మాత్రం మీకు తెలియక రాష్ట్రాలు తప్పు చేస్తే కేంద్రం చర్యలు తీసుకోండి. ఏ శాఖలో తప్పులు జరుగుతున్నాయి ఆ శాఖలో నిలదీయండి. అంతే తప్పించి మీ స్వలాభాల కోసము ఈ రోజు కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందండి? ఈ రోజు జగన్ గారి మద్దతు ఎందుకు తీసుకోరు? ఎందుకు అడిగారు మద్దతు? కానీ ఎందుకు ఇచ్చారు మద్దతు? వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు కదా ఎన్డీఏకి. వాళ్ళు ఉంటే అంటే మళ్ళీ అక్కడ అది మళ్ళీ ఇక్కడికి రాష్ట్రానికి వచ్చి మళ్ళీ మేము ఏదో చేసుకున్నాము అని చెప్పి అది అంటే ఇలాంటి చర్యలు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించండి. సంస్థల గురించి కాకుండా, కార్పొరేట్ సంస్థలు కాకుండా ఈ రోజు చేయండి. ఎక్కడ పోతున్నాయండి కేంద్రం నిధులు? ఆత్మ నిర్భయ ప్యాకేజ్ అన్నారు, కరోనా తర్వాత ఎవరికి వచ్చాయండి? ఏ సామాన్యుడు బాగుపడ్డాడు? ఎంఎస్ఎంఈ లోన్స్ అన్నారు, కేవలం అవి ప్రకటనలకు మాత్రమే. ఒక్కటండి, ఒక్క లోన్ కూడా సామాన్యుడికి రాలేదు. కేంద్రం నుంచి నిధులు ఏడికి ఏందో ఖచ్చితంగా ఈ రోజు మోడీ గారు కూడా ఈ వస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకు కూడా చెప్పాలి. ఈ రోజు తెలుగు మంత్రిగా ఉన్నటువంటి, తెలుగు కోడలుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు, మన ఆర్థిక శాఖ మంత్రి గారు, తను కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు ఏం చేసింది? ఎటువంటి ప్యాకేజీలు లేవు. ఒక ఐఐటి ఇవ్వలేదు తెలుగు ప్రాంతాలకి. తెలుగు ప్రాంతాలు 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి స్పెషల్ ప్యాకేజీలు ఉన్నటువంటి కూడా ఏమి ఇవ్వలేదు. రైట్ అండి ప్రవీణ్ కుమార్ గారు. రాజేష్ గారు చెప్పండి సార్, కన్క్లూడ్ చేద్దాం. అంటే ఓవరాల్ గా ఇదంతా చూస్తే టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ పెడితే బీజేపీకి ప్రమాదం మీరు భావిస్తున్నారా? ఓవరాల్ కంక్లూడ్ చేయండి సార్. టీఆర్ఎస్ జాతీయ పార్టీ పెడితే అందరికంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యేది భారతీయ జనతా పార్టీ. ఇందాక మన శ్రీరామ్ గారు చెప్పిన విశ్లేషణ, ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయితేనే టీఆర్ఎస్ కి ఎలా ఉపయోగపడుతుందా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకొక ప్రాంతీయ పార్టీ వచ్చి, ఇంకొక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించి అక్కడ పోటీ చేసి అక్కడ ఏదో 1000 ఓట్లో అంటే వీళ్ళు అన్ని దగ్గరలో ఒకవేళ పోటీ చేయగలిగితే అది చాలా $1 మిలియన్ క్వశ్చన్. నాకు తెలిసి కేసీఆర్ గారు ఆ స్థాయికి అంటే ఇప్పుడు నెక్స్ట్ 2023లో తెలంగాణని గెలిస్తేనే ఈయనకి రాజకీయాల్లో మనుగడకి అవకాశాలు ఉంటాయండి. లేదంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ మర్జీ చేసేసే అదే జరుగుతుంది 2024 లోపు. ఒకవేళ వీళ్ళు గెలిచారు అని అనుకుందాం, గెలిస్తే తప్పకుండా వీళ్ళు ఆ వారసుడిని, ఇప్పుడు ఏదైతే కుటుంబం అని అన్నానో అందులోంచి ఒక వ్యక్తిని ఇక్కడ సీఎం గా చేసుకొని ఆయన అక్కడికి వెళ్ళి కాస్త ఫైట్ చేయడానికి కొంతమందితో, అంటే అట్లీస్ట్ హీ కెన్ షో హిస్ ఫేస్ అట్ ఏ ఢిల్లీ లెవెల్. నేను మాత్రం వచ్చాను బాబు రండిల్లా, మా అబ్బాయి అక్కడ సీఎం ఉన్నాడు కనుక నేను ఇదంతా చేయగలనానని, అంటే ప్రాక్టికల్లీ జరిగే విషయం నేను చెప్తున్నా. నో మ్యాటర్ అబౌట్, అంటే పొలిటికల్లీ ఏమైనా జరగవచ్చు, బట్ ప్రాక్టికల్లీ 2023లో టిఆర్ఎస్ తెలంగాణలో గెలిస్తేనే భవిష్యత్ రాజకీయాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. లేదు అంటే 2024 తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ కూడాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ లో ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, శ్రీరామ్ గారు కూడా వారసత్వం గురించి చెప్పారు. ఎవ్వరూ కూడాను ఇప్పుడు మా వాళ్ళు ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, యూ కెన్ టేక్ అమిత్ షా గాని, నడ్డా గాని, రాజ్నాథ్ సింగ్ గాని, మోడీ గాని, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ కూడాను వీళ్ళు ఉన్న పొజిషన్స్ లో, పోర్ట్ఫోలియోస్ లో లేదు. ఇప్పుడు నేను మా నాన్నగారు ఏదో ఒక పొజిషన్ లో ఉండి నేను ఏదో కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకొని అది సక్సెస్ అయ్యాను అనుకోండి, అంత మాత్రానికి ఆయన కొడుకుగా నేను ఉన్నాను కనుక నేను సక్సెస్ అయ్యానని అర్థం కాదు. ప్రతి ఒక్కరికి ఆయన చదువుకున్నాడు, ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్. మీరు ఇద్దాం అనుకుంటున్నారు, మీరు రేపు ఉదయం టికెట్ ఇవ్వబోతున్నారు దత్తన్న గారు అబ్బాయి కూడా. అదే అంటే వీళ్ళు యాక్చువల్ గా భారతీయ జనతా పార్టీ వారసత్వాన్ని ఎంకరేజ్ చేసేది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు దత్తాత్రేయ గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే 1950s నుంచి దత్తాత్రేయ గారు ఒక సైకిల్ వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగారు. మీరు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పటికి కూడాను మీరు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో వెళ్తే ఇది దత్తాత్రేయ గారు పడుకున్న అరుగు అని చెప్పేసి వాళ్ళు చాలా మంచి ఇల్లు కట్టినా కూడా అరుగును మాత్రం అలాగే ఉంచేశారు. అంటే మన ఇలాకాల్లో ఉన్న అరుగులు లాంటివి. అంటే భారతీయ జనతా పార్టీని వాళ్ళందరూ ఆ స్థాయిలో ఉన్నప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలాగని ఇప్పుడు దత్తాత్రేయ గారి వారసులు వాళ్ళ అమ్మాయిని వెంటనే ఏదో ఒక బాధ్యత ఇచ్చేసి తీసుకొని రావాలి అని అనేది కాదు. వాళ్ళు కూడా పార్టీలో వాళ్ళకి యువమోర్చాలో గాని లేదా వాళ్ళ కార్పొరేటర్ గా గానీ అక్కడ లోకల్ గా కొన్ని బాధ్యతలు ఇచ్చి వాటిని, ఇక్కడ మీకు పదవులు అంటారండి. మిగతా రాజకీయ పార్టీల్లో వాళ్ళకి పార్టీ పదవిని పదవి అంటారు, కానీ భారతీయ జనతా పార్టీలో పార్టీ పదవిని బాధ్యత అంటారు. వాళ్ళు ఆ బాధ్యతలని ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళకి
భవిష్యత్తులో పోటీ చేయబోయే అవకాశాలు తగ్గుతాయి. అది కూడా ఒక క్వాలిఫికేషనే. ఆ క్వాలిఫికేషన్ ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటాయి. దీన్ని మిగతా మిత్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి, కంక్లూడ్ చేసేయండి సార్. సార్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే చెప్పండి. వినిపిస్తుందండి? యా ఓకే చెప్పండి. యా అయితే మీరు ఎంతసేపు మాట్లాడినా సరే భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి విధానపరమైన సమాధానం కానివ్వండి, మీరు అడిగినటువంటి దానికి పాయింట్ వైజ్ గా సమాధానం కానీ రాదు. డెఫినెట్ గా వాళ్ళు వారసత్వ రాజకీయాలు, మతాలు, ఇంకోటో తీసుకురావడానికి వాళ్ళు ట్రైనింగ్ శిక్షణ పొందారు, దాని విషయంలోనే మాట్లాడతారు. దీనికి చిన్న ఉదాహరణ చెప్పి 1 minute లో ముగించేస్తాను. అయితే నూపూర్ శర్మ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కామెంట్స్ విషయంలో జరిగినటువంటి దుమారం ఏదైందో ఈ అరబ్ దేశాల నుంచి చాలా వ్యతిరేకత రావడంతో ఆమెను సస్పెండ్ చేశారు. అయితే ఆమె మాట ఏదో నోరు జారి అన్నా అని చెప్పి ట్వీట్ పెట్టడం జరిగింది. అంతకుముందు పెట్టినటువంటి ట్వీట్లన్నీ డిలీట్ చేయడం జరిగింది. కానీ ఆమె ఉద్దేశపూర్వకంగా అన్నదని చెప్పి నా రీసెర్చ్ లో బయటపడింది. ఆమె ఏం చేశారంటే News24 ఛానల్ కి వెళ్ళి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఆ వీడియో వైరల్ అయిపోయి ఇతర దేశాల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి యాక్చువల్ గా News24 ఛానల్ నుంచి వచ్చిన తర్వాత యాంకర్, అక్కడ ఉన్నటువంటి యాంకర్ విభేదించారు. ఇట్లా మీరు మాట్లాడకూడదు, ఇది పద్ధతి కాదు, ఒక మతానికి సంబంధించిన అంశాలను కించపరచకూడదు అంటే ఆమె అక్కడ నుంచి మధ్యలో వచ్చేసి ఇమీడియట్ గా ఇది వేస్ట్ ఛానల్, ఇక్కడ ఉన్నటువంటి యాంకర్ వేస్ట్ అని చెప్పేసి పూర్తిగా ట్వీట్ పెట్టారు. ఇంకోసారి అటెండ్ అవ్వను ఈ డిబేట్స్ కానీ ట్వీట్ పెట్టి తర్వాత అదే రోజు సాయంత్రం 7 గంటలకి రిపబ్లిక్ ఛానల్లో వెళ్ళి సేమ్ కామెంట్స్, మళ్ళీ అదే రోజు రాత్రి 9 గంటలకు న్యూస్ నౌ ఛానల్ కి, టైమ్స్ నౌ ఛానల్ కి వెళ్ళి సేమ్ కామెంట్స్. అంటే నూపూర్ శర్మ గారు కావాలనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇప్పుడు మన చర్చలో ఉన్నటువంటి సోదరుతో సహా వీళ్ళందరూ కూడా విద్వేషపూరిత రాజకీయాలు కానివ్వండి, ఇతర పార్టీల మీద సెంటిమెంట్ వైజ్ గా అటాక్ చేయడం తప్ప విధాన పరంగా గానీ ఒక పాలసీ పరంగా గానీ అటాక్ చేయడం అనేది ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. రైట్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీరామ్ గారు, అలాగే వేణుగోపాల్ గారు, రాజేష్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 99 TV.